రకరకాల అర్థాలు చెప్తుంటారు. ఏదో రోగానికి వెళ్ళడం అని, మళ్ళీ పుట్టకుండా ఉండటం అని అవన్నీ చెప్తుంటారు. మనం ఇక్కడ అన్నిటికీ సరిపోయే అర్థం ఏంటంటే దుఃఖం లేకుండా ఎప్పుడూ హాయిగా శాంతంగా ఉండటం అనే దాన్ని దుఃఖరాహిత్యం, శోకరాహిత్యం, మోక్షం అనే మాటతో చెప్తే అది ఎవరికి ఉన్నదో అటువంటి వాడే పండితుడు. అది ఎట్లా వస్తుంది అంటే జ్ఞానం వలన అని వచ్చింది. పండితుడు అంటే తెలిసిన వాడు. ఎట్లా తెలిసింది? జ్ఞానం వలన. ఏం జ్ఞానం అంటే అక్కడ నాసతో విద్యతే భావో చూచాం. సత్పదార్థానికి లేకుండా ఉండటం అంటే నాశం అనేది ఉండదు. సత్పదార్థం ఎప్పుడు 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 ఉండదు, ప్రతి క్షణం ఉంటుంది. అసత్పదార్థం ఉండదు. ఈ రెండిటి యొక్క వివేకము చేసినటువంటి వాడు ధన్యుడు. వాడు సుఖ దుఃఖముల నుండి మోక్షాన్ని పొందుతాడు అని వచ్చింది. సమదుఃఖ సుఖం ధీరం. దాన్ని మనం జ్ఞానము అనే మాట చెప్తారు. జ్ఞానం అంటే దేని జ్ఞానం? సత్తు అసత్తుల యొక్క జ్ఞానం, భావము అభావము. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, అసత్ అంటే ఎప్పుడూ లేనిది. ఈ విచారాన్ని మనకి అన్వయం చేసుకుంటూ చూడాలి. ఇది మన క్షేత్రజ్ఞ విభాగంలో మరి కాస్త వివరంగా ఇచ్చారు. దాన్ని మనం అక్కడ ఇక్కడ కలుపుకొని చూసుకుంటే మారిపోయేదంతా అసత్ పదార్థము. అసత్ ఎటు పోతూ ఉంటుంది కాబట్టి ఓర్చుకో. దాని గురించి మనం చేసేది ఏం లేదు, చేయవలసింది కూడా ఏం లేదు. చేయవలసింది ఎందుకు లేదు అంటే సత్పదార్థానికి దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు. మరి నేనెవరు? సత్పదార్థమా అసత్పదార్థమా అంటే నేను ఎప్పుడూ ఉంటున్నాను. అంటే అవతల వస్తువు ఉన్నా లేకపోయినా పరిస్థితులు మారుతూ ఉంటాయి, నేను మారటం లేదు. ఆ రోజు ఈ రోజు పోయి రేపు వచ్చింది, రేపు పోయి ఎల్లుండి వస్తుంది, నేను మారటం లేదు. ఒకే రోజులో ఒక గంట క్రితం ఉన్న నేను ఇప్పుడు ఉన్నటువంటి నేను ఒకటిగానే ఉంటుంది. అయితే శరీరంలో మార్పులు వస్తున్నాయి, పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. శరీరం దృష్టి తీసుకుంటే శ్వాస పీల్చుకుంటే మార్పు, శ్వాస వదిలితే మార్పు. మరి ఏది మారకుండా ఉన్నది అంటే ఏదో ఒకటి మారకుండా ఉన్నది. అది ఎవరు అంటే క్షేత్రజ్ఞుడు. ఈ శరీరం క్షేత్రము అనుకుంటే తెలుసుకునేటటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. దాన్ని మనం సాక్షి అన్నమాట కూడా వాడుతూ ఉంటాం. దాన్ని మనం ఎట్లా తెలుసుకోవచ్చు అంటే విచారణ అంటే ప్రశ్నేసి ఒక చోట వస్తుంది పరిప్రశ్న అని. ఎవరో గురువు గారిని మళ్ళీ మళ్ళీ ప్రశ్నించి తెలుసుకోవడం అదొక రకం అయితే, తనను తాను ప్రశ్నించుకుంటూ అసలు విషయాన్ని తెలుసుకోవడం కూడా పరిప్రశ్న కిందకే వస్తుంది. నేనెవరు? కూర్చొనున్నాను, ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ లో మాట్లాడుతున్నది నేను. కూర్చొని ఉండటం అనే పరిస్థితి మారిపోతుంది, ఫోన్ అనేది మారిపోతుంది, గొంతు మాటలు ఇవన్నీ మారిపోతాయి. ఏది మారట్లేదు? నేను మారిపోతున్నానా? నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు మాటలు మారిపోతున్నాయి, నేను కూడా మారుతున్నానా అంటే మనమే ఒప్పుకోం. మనకే నచ్చదు అన్నమాట. మరి నేను అనేది ఎప్పుడు ఉంటుంది? చిన్నప్పుడు ఉన్నాను, 5 ఏళ్ళప్పుడు, 10 ఏళ్ళప్పుడు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళప్పుడు, మొన్న నిన్న ఇవాళ ఎప్పుడూ ఉంటున్నాను. అది నేను అంటే మనకు కొంచెం అంగీకారంగా ఉంటుంది, రైట్ అనిపిస్తుంది. కాదు నువ్వు పొద్దున్న నువ్వు వేరు, ఇప్పుడు నువ్వు వేరు అంటే మనకే నచ్చట్లా అన్నమాట. నేను ఎప్పుడు ఉన్నాను, అది రైటే అంటున్నారు. మాట నిజమే. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే ఏది మారకుండా ఉన్నది అని ప్రశ్న వేసుకుని పరిప్రశ్న లోపల ఇంకా చూస్తూ ఉంటే శరీరం మారట్లేదు, మనసు మారట్లేదు. మరి కాదు, శరీరం మారుతోంది, మనస్సు కూడా మారిపోతోంది. నేను అనే అహంకారం మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది, పోతుంటుంది, అది మారుతుంటుంది. సుఖము దుఃఖం మారుతూ ఉంటాయి. ఊరకు చూచేటటువంటిది లేకపోతే పుమ్మలింగం స్త్రీలింగం లేదు, ఏదో ఒకటి ఉన్నది లోపల. అది ఆత్మ లేక నేను అంటే అది సమంజసంగా ఉంటుంది. దాన్ని మనం చెప్పుకున్నాం. ఈ విధంగా ప్రశ్న వేసుకుని తనకు తాను పరిశోధన చేసుకొని చూసుకుంటే చివరికి ఎక్కడికి వస్తుంది? నేను. రమణ మహర్షి గారు ఎప్పుడు ఎక్కువగా చెప్పేమాట నేనెవరు నేనంటే ఇది. ఇదిని కూడా తెలుసుకునేది ఎవరు?
ఇంకోటి ఏదో నేను ఆ నేను కూడా తెలుసుకునేది. ఇట్లా 2 సార్లు 3 సార్లు ప్రశ్న వేసుకుని సూక్ష్మంగా లోపల వెతుక్కుంటూ ఉంటే, వెతకటమే ఏదో ఒక వస్తువు పోయింది, అది ఎక్కడుంది ఎక్కడుంది అంటే ఎట్లా వెతుకుతామో అట్లా చూస్తూ ఉంటే మారకుండా ఉండేది ఒకటి కనపడుతుంది. ప్రశ్న వేస్తున్నాం, సమాధానం వస్తుంది, అది కూడా మారిపోతుంది. ఏది మారట్లేదు అంటే ప్రశ్న వేయడం లేదు, సమాధానం లేదు, కానీ ఏదో ఒక అనుభవం ఉన్నది, ఉత్త అనుభవం. దాన్ని మనం ఆగి చూడు అంటున్నాం. ఇక పూర్తిగా ఆగిపోయి, అంటే ఈ పరిప్రశ్న అయిన తర్వాత ఇంకా ప్రశ్న లేకుండా, సమాధానం కూడా లేకుండా అటు ఊరకు ఉన్నప్పుడు ఏదైనా ఉంటుందా ఉండదా? సిద్ధాంతం ప్రకారం చెప్తే నిద్దట్లో ఏమీ లేదు, ప్రశ్న లేదు, సమాధానం లేదు, కానీ ఏదో ఉన్నది. ఏదో ఏమిటి అంటే నేనే. ఎట్లా ఉన్నావు ఏమో, ఎట్లాగో ఉన్నాను, కానీ ఉన్నాను, హాయిగా ఉన్నాను, బానే ఉంది, ఆ స్థితి బానే ఉంది నిద్దట్లోది. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రశ్న సమాధానం లేకుండా ఉండే స్థితికి వచ్చినప్పుడు, ఏ చలనం లేకుండా ఉన్నప్పుడు ఆగి చూస్తే ఏదో ఒకటి ఉంటుంది. ఆ సమయంలో దాని గురించి మనం ఏం మాట్లాడలేము, మాట్లాడవలసిన అవసరం లేదు, అట్లా ఉండిపోవడం. తర్వాత ఏంటి అంటే దాని గురించి కొంచెం ఆలోచించవచ్చు, విచారణ చేయొచ్చు. మళ్ళీ ఏంటి ఇందాక కలిగిన స్థితి అంటే దాని గురించి చాలా మంది మనకి అనేక గ్రంథాలు అనేక రకాలుగా చెప్పారు. ఇక్కడే ఈ నాసతో విద్యతే భావ ప్రాంతంలో అయిపోయిన తర్వాత వస్తుంది, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం అంటాడు. అంటే ఆ సందర్భం నశించిపోతున్న శరీరాలు, చనిపోతున్నారు, యుద్ధం కదా, ఆ సందర్భంలో చెప్పింది. కానీ మనకు అన్వయించుకోవచ్చు, మనకు కూడా సరిపోతుంది. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. ఒక స్వరూపం ఉన్నది, అది ఎప్పుడూ మారదు, అవినాశి, నాశం లేదు దానికి. దాని వలన ఈ సమస్తము వ్యాపింపబడి ఉన్నది. అంటే నాలో ఏది మారకుండా ఉన్నదో అదే అంతటా వ్యాపించి ఉన్నది అనే అర్థం కూడా వస్తుంది. ఇది కొంచెం అతీతమైనది అనుకోండి, నాకు అదే బాగా అర్థం కాలేదు అనొచ్చు. సరే, దాన్ని కూడా కొంత విచారణ చేసి చూడొచ్చు అనుకోండి. దాని తర్వాత చూద్దాం ఈసారి. ఇప్పుడు ప్రస్తుతం దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఆ జ్ఞానాన్ని. ఇప్పుడు అవినాశితు తద్విద్ధి ఏన సర్వం ఇదంతా అన్నారు. ఈ జ్ఞానాన్ని 2 రకాలు మనకి యోగ వాసిష్టంలో వస్తుంది, పంచదశి గ్రంథంలో. జ్ఞానము, ధ్యానము. వినడానికి 2 ఒకటిగా ఉంటుంది. జ్ఞానము నాలెడ్జ్, ధ్యానము అంటే మెడిటేషన్. ఈ 2 రకాలు ఉంటాయి. ఈ రెండింటిని మనం ఉపయోగించుకోమని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అంటే ఏంటి, నీ అంతా నువ్వు విచారణ చేసి ఆ స్థితి కలిగింది, తర్వాతగా ఏ సమస్య రాలేదు, దానికి తగినట్లుగా వ్యవహారం నడిచిపోతుంది అంటే ఇక్కడ చెప్పక్కర్లేదు. ఇంకొక రకంగా ఏంటంటే దాన్ని ధ్యానం, మెడిటేషన్ అంటే. ధ్యానము అంటే ఒక దాని మీద మనసు నిలబెట్టట్టు పెట్టడం. ఇది కూడా అభ్యాసాల్లో ఒక రకం. శుద్ధ జ్ఞానం కంటే, నాలెడ్జ్ కంటే కొంచెం తక్కువ, కానీ దీన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. శాస్త్రాల్లో దీని గురించి ఎక్కువగా చెప్పుకుంటుంది. ఎందుకంటే నువ్వెవరో తెలుసుకోవాలంటే ఇట్లా 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 2-3 సార్లు చెప్తే అంతకంటే చెప్పాల్సింది ఏమి ఉండదు. ఇంకా ఎక్కువగా చెప్పేది ఏంటి, ఆత్మ యొక్క లక్షణాలను చెప్తూ ఉంటారు. ఉదాహరణకి అష్టావక్ర గీతలో ఒక శ్లోకం ఉందండి. ఆత్మ ఎటువంటిది అంటే చెప్పారు, ఆత్మ సాక్షి విభు పూర్ణ ఏకో ముక్త చిదక్రియ.
అసంగో నిస్పృహ శాంతో. ఆత్మకు లక్షణాలు ఒక లిస్ట్ లాగా ఇచ్చారు. గట్టిగా ఆలోచిస్తే అన్ని ఒకటే. ఆత్మ ఏమిటంటే సాక్షి, విభు అంటే అంతటా ఉండేటువంటిది, పూర్ణ ఏ కొరత లేనటువంటిది, ఏకము ఒక్కటే ఇన్ని రకాల నానాత్వం లేనటువంటిది, ముక్తము అంటే ఎల్లప్పుడూ స్వేచ్ఛ, దాన్ని బంధించేది లేదు, చిత్ అంటే చైతన్యం, తెలుసుకునే శక్తి, తెలియబడేది కాదు తెలుసుకునే శక్తి, అక్రియ అంటే ఏ విధమైనటువంటి కర్మలు లేకుండా అట్లా ఊరక ఉండటం, మారదు, మార్పు చేయబడదు. అక్రియం అంటే అది మారదు, దాన్ని ఇంకొక దాన్ని మార్చదు, దీన్ని ఇంకొకటి అది మార్చలేదు. అక్రియ, పూర్ణ, చేతక్రియ, ఇట్లాంటి లక్షణాలు కొన్ని చెప్పారు అనుకోండి. ఇవి ఎట్లా చెప్పారు వాళ్ళు, చెప్పిన వాళ్ళు అంటే వాళ్ళ అనుభవంలో చూసుకుని ఆగి చూడు అన్న. ఆగి చూసినప్పుడు ఎట్లా ఉంటుంది, దాన్ని చెప్పడానికి లేదు నిజంగా, కానీ చెప్పారు. కవిత్వం అంటే కానీ చెప్పడానికి కష్టమైన విషయాన్ని చెప్పడం కవిత్వం. అటువంటి వర్ణనలు చేశారు, ఇట్లా 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 అని. ఒక్కోసారి ఏమో ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఏది మిగులుతుందో అది, అట్లా కూడా చెప్పారు. అట్లాగే మనం ఇప్పుడు వివేక చూడమని చూసాం, అందులో కూడా చాలా శ్లోకాలు వస్తాయి. అందులో ఒకటి చూద్దాం. తత్వమసి భావయాత్మని అనే మొకటంతో ఓ 10-12 శ్లోకాలు వస్తాయి. తత్వమసి అది నువ్వు అని భావయ, భావిస్తూ ఉండు, ధ్యానిస్తూ ఉండు అని. ఇది ధ్యానం కింద వస్తుందండి. జ్ఞానం అంటేనేమో తెలుసుకోవడం, అటు నిశ్చలంగా ఉండిపోవడం, చేయాల్సిందే లేదు ఇంకా. అట్లా నిశ్చలంగా ఉండలేని వాళ్ళకి, ఉండలేని వాళ్ళు ఎవరు అంటే అందరూ ఉండండి. మళ్ళీ ఉండలేని సమయాలు ఎక్కువ ఉంటాయి. అప్పుడప్పుడు ఆ నిశ్చల స్థితిని పట్టుకోగలిగిన వాళ్ళు కూడా అన్ని సమయాల్లోనూ అట్లా ఉండటం చాలా కష్టం. ఒకసారి నాకు జ్ఞానం కలిగింది, అట్లా ఉండిపోయాను, వెరీ గుడ్, మంచిదే. కానీ సాధారణంగా అది ఉండదు కాబట్టి, ఎందువలన మనస్సులో మార్పులు వస్తూ ఉంటాయి. అటు నిశ్చల స్వరూపం రావడం, ఆగి చూడు, మారణ స్వరూపాన్ని చూడు, అట్లా ఉండిపోవడం అనేది సత్వగుణం, శుద్ధ సత్వం ఉన్నారు. సత్వానికి మళ్ళీ పేర్లు పెట్టి శుద్ధ సత్వం, మామూలు సత్వం ఒకటి, శుద్ధ సత్వం. అటువంటి శుద్ధ సత్వం ఉన్నప్పుడు ఆ స్థితి అనుభవంలోకి వస్తుంది, అది ఉండిపోతుంది. కానీ మనస్సు ఎప్పుడూ మారుతూ ఉంటుంది, గుణాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి అనేది ఒక నియమం. శాస్త్రంలో చెప్పడమే కాకుండా మన అనుభవంలో కూడా చూస్తూ ఉంటాం. మనస్సు ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఒకసారి మత్తుగా, నిద్ర మత్తుగా ఉంటుంది, జడంగా ఉంటుంది, సరిగా అర్థం కానట్టుగా ఉంటుంది, మతిమరుపుగా ఉంటుంది, దాన్ని తమో గుణము అన్నారు. ఇంకోసారి మరీ ఎక్కువ చురుగ్గా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది, ఏదో అది చేయాలి ఉంటుంది, మనస్సు ఎక్కడ ఆగదు, ఊరికే పరిగెత్తుతూ ఉంటుంది, అది రజోగుణము అన్నారు. ఇవి అందరికీ ఉంటాయి. కొంతమందిలో కొంత ఎక్కువ, కొంచెం తక్కువ ఉండొచ్చు. సాధన బాగా చేసే వాళ్ళల్లో కొంచెం తక్కువగా ఉంటాయి. కొంతమంది సహజంగా పుట్టుకతోటే కొంచెం తక్కువగా ఉంటాయి, రజోగుణం, తమో గుణం. సత్వగుణం అంటే కాస్త నిలకడగా ఉంటుంది, చురుకుగా తెలుసుకుంటుంది. పనిచేయడంలో చురుగ్గా, తెలుసుకోవడంలో బాగా చురుగ్గా. అంటే సూక్ష్మ బుద్ధి అన్నారు. సూక్ష్మమైన విషయాలను కూడా తెలుసుకోవడానికి తగిన శక్తిలో ఉంటుంది, అది సత్వగుణం. ఈ గుణాల పేర్లు ఎవరు గుర్తుపెట్టుకోకర్లేదు. వీటన్నిటికి సారాంశం ఏంటంటే, మనస్సులో మార్పులు వస్తూ ఉంటాయి తెలుసుకునే శక్తిలో. ఎప్పుడూ ఆ ఆత్మస్థితిని, ఆగి చూడు అనే దాన్ని నిలబెట్టుకోలేకపోవచ్చు. అది నిలబెట్టుకోలేని సమయంలో ఏం చేయాలి, ఏమైనా చేయొచ్చునా, వదిలేయటమా అంటే ధ్యానము, అంటే మెడిటేషన్, ధ్యానం. అదేమో విచారణ జ్ఞానం అందాం. విచారణ జ్ఞానం, ఇది ఆ జ్ఞానాన్ని అనుసరించి, లేక ఇతర మహాత్ములు వాళ్ళకు కలిగిన అనుభవాలని అనుసరించి మనకు అందించినటువంటి లక్షణాలను బట్టి ధ్యానం చేయొచ్చు. ఇప్పుడు చెప్పాను, ఆత్మ సాక్షి విభు పూర్ణ ఏకో ముక్త, ఇట్లా చెప్పారు అనుకోండి. అందులో ఆత్మ సాక్షి, సాక్షి అంటే ఏమిటి? సాక్షి అంటే అన్నింటిని చూస్తూ ఉంటుంది. చూడటం అంటే మారకుండా చూస్తూ ఉంటుంది. మారకుండా చూసేది ఎట్లా ఉంటుంది? ఇట్లా ఆలోచించుకుంటూ
దాని మీద సాక్షి అన్న మాట మీద మళ్ళీ మళ్ళీ అటు ఇటు 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 తిప్పుతున్నారు అనుకోండి, మననం అవుతుంది. మనకు కాసేపు మననం చేసిన సాక్షి అంటే ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి, ఈ మాటలన్నీ వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, అంటించుకుంటే అంటుతాయి. అంటించుకోవడం అంటే కాసేపు అక్కడ నిలబడి ఏం ఆలోచన వచ్చింది, దాని లక్షణం ఏంటి, ఇదేమిటి అదేమిటి అని ఆలోచిస్తుంటే దాన్నే కాసేపు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసినట్టు, అప్పుడు అంటినట్లు అవుతుంది సంఘం. అట్లా కాకుండా వచ్చింది పోయింది అని చూస్తుంటే సాక్షి. సరే నేను సాక్షిగా చూస్తాను. కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తున్నాయి, వచ్చినాయి పోయినాయి నాకు అంటలేదుగా, నాకు అంటలేదుగా, ఇది సాక్షి అంటే. ఇట్లా అభ్యాసం చేయొచ్చు. కళ్ళు తెరుచుకొని చూస్తున్నాం అనుకోండి, అదేదో కదులుతుంది ఇది కదులుతుంది, ఎవరో వచ్చారు పోతున్నారు, రోడ్డు మీద ఎవరో వస్తున్నారు పోతున్నారు, ఏదో చప్పుడు వస్తుంది, అన్ని వస్తున్నాయి పోతున్నాయి, నాకేమి అంటటం లేదు, నేను ఉత్త సాక్షినే కదా అన్నట్లుగా చూస్తూ ఉండదు. ఇది సాక్షి అనే దాని మీద మననము. ఆ మననం కూడా ఆగిపోయినప్పుడు ధ్యానం. అంటే ఒక లక్షణాన్ని ముందే మనకి ఇస్తే దాన్ని అనుసరించి మనం మనస్సును ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వటం. ఈ విధంగా ఆలోచించు, నువ్వు ఆ విధంగా కాదు, దేహం నేను అన్నట్లుగా ఆలోచిస్తున్నావు. ప్రస్తుతం ఏ ఆలోచన వచ్చినా దేహం నేను వస్తుంది. దేహం నేను కాదు అన్నట్లుగా ఆలోచించు అని దానికి మళ్ళీగా ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఇదంతా మననము ధ్యానము కిందికి వస్తుందండి. ఉదాహరణకు ఒకటి చూద్దాం. ధ్యానం వివేక చూడమణిలో తీసుకుందాం. జాతి నీతి కుల గోత్ర దూరగం. ఇప్పుడు చెప్పింది ఆత్మ సాక్షి అని చెప్పాను అష్టావకర గీతలు, అటువంటివి వస్తాయి. మన యోగ వాసిష్టంలో కూడా ఎన్నో ఎక్కువ లిటరేచర్ అంతా దీని మీదే ఉంటుంది. జాతి నీతి కుల గోత్ర దూరగం, నామ రూప గుణ దోష వర్జితం, దేశ కాల విషయ అతివర్తి బ్రహ్మ తత్వమసి భావయాత్మని. బ్రహ్మ అంటే ఇక్కడ ఎవరో ఎక్కడో ఉంటాడని కాదు, ఈ లక్షణాలు ఉన్నదే బ్రహ్మ, పరమాత్మ, ఆత్మ పరమాత్మ అంతా ఒకటే. జాతి లేదు, నీతి లేదు, కులము లేదు, గోత్రము లేదు అని ధ్యానం చేస్తూ ఉండాలి. అనుకుంటూ ఉండటం. మళ్ళీ ఎందుకు ఈ లక్షణాలు ఎందుకు చెప్పారు అంటే, ఇవి మనకు ఇంతకుముందు మనసులో గట్టిగా పడి ఉన్నాయి భావనలు. వాటిని వాసనలు అంటారు. ఇంతకుముందు ఏర్పడిపోయిన గట్టి అభిప్రాయాలు మార్చడం చాలా కష్టం, అటువంటి ఉంటాయి. వాటిని ఇప్పుడు మనం నిర్మూలనం చేయాలి. వాసనాక్షయము అంటే అది. దేహం నేను అనుకుంటూ ఉంటావు కదా, దేహం నేను కాదు ప్రసాలు అనుకున్నా లాభం ఉండదు. ఎందుకు దేహం నేను అనేది ఏ విధంగా బయటకు వస్తుంది, ఆ భావం ఎట్లా పనిచేస్తోంది? దేహం నేననే భావం అంటే ఇట్లా, జాతి నేను పలానా జాతి, మనిషి జాతి లేకపోతే జంతువుల జాతి కాదు, అదే జాతి అనేది నాకు లేదు. ఆ దేశం వాడ ఈ దేశం వాడు అవన్నీ ఏం లేవు నాకు. ఎందుకు లేవు నీకు అంటే, నేను శుద్ధ చైతన్యం కదా. శుద్ధ చైతన్యము అనే అనుభవం ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు, ఇంతకుముందు ఒకసారి 2 సార్లు కలిగింది, దాన్ని తీసుకోవచ్చు. ఒకవేళ అది కలగకపోయినా ప్రమాణం, శాస్త్ర ప్రమాణము లేదా గురువు చెప్పిన ప్రమాణం మీకు నచ్చితే అనుభవం కలగని వాళ్ళు కూడా అనుకుంటూ ఉండొచ్చు, దేహం నేను కాదు. అన్ని మతాల్లోనూ చెప్తారు ఇది, దేహం కంటే వేరుగా ఆత్మ. దాని గురించే ఇక్కడ ఎవరు చెప్పిన మతాల్లోనూ, యోగంలోనూ, తంత్రంలోనూ ఏది చెప్పినా అదే వస్తుంది. దాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. దేహం నేను కాదు. దేహం నేను అనే భావం ఎట్లా బయటకు వస్తుందంటే రకరకాలుగా బయటకు వస్తూ ఉంటుంది. అందులో ఒకటి ఫలానా జాతి నేను అనిపించినప్పుడల్లా, జాతి ఏమిటి నాకు, మనిషి ఏంటి, జంతువులు ఏంటి, పక్షులు ఏంటి, అన్ని ఒకటే. ఆ దేశం వాడేంటి, ఈ దేశం వాడేంటి, పొరుగు దేశం వాడేంటి, ఆ మతం వాడేంటి, ఈ మతం వాడేంటి, ఏం లేవుగా మనకు అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటే, అంటే అటువంటి భావాలు మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇది నేను, అది నేను, అది నేను, ఇది నేను అనే భావం, దానికి వ్యతిరేకమైనటువంటి భావాలను ఇప్పుడు నింపుకుంటూ ఉంటే, ఇవి గట్టిపడుతూ ఉంటే దేహం నేను అనే భావన బలహీనపడుతూ ఉంటుంది. అందుకని దానికి తగినట్లుగా ఇటువంటి ధ్యానాలని మనం ఉపయోగించుకోవచ్చు. జాతి నీతి కుల గోత్ర దూరగం, నామ రూప గుణ దోష వర్జితం. పేరు లేదు, మనం ఎవరైనా పేరు పెట్టి పిలిస్తే వెంటనే పెడతాము అంటుంటాం. ఇవన్నీ వ్యవహారంలో జరుగుతూ ఉంటాయి.
వాడు తప్పవే, వాటిని మానుకోమని కాదు. కానీ మనం మనసులో పెట్టుకోవాలి, నాకు పేరు లేదు. ఎందుకు నీకు పేరు లేదయ్యా అంటే, శరీరం నేను కాదు కాబట్టి. శరీరానికి పేరు పెట్టారు, శరీరం నేను కాదు కాబట్టి. మరి ఎవరు నువ్వు? మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. నేను నిశ్చలమైన స్వరూపము, సాక్షి స్వరూపము, మారకుండా ఉండే స్వరూపము అని గుర్తు చేసుకుంటూ ఉండటం. ఇదంతా ధ్యానం కిందికి వస్తుంది. నామ రూప గుణ దోషవర్జితం, దేశ కాల విషయ అతివర్తి. దేశము, కాలము, విషయములు ఇవి లేవు. దేశం అంటే ఈ దేశంలో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు ఏదో ఒక గదిలో కూర్చో, ఈ గదిలో నేను ఉన్నాను, పక్క గదిలో నేను లేను, ఇట్లా కాదు. ఈ ఆత్మకి అంటే నిశ్చలమైన తెలివి స్వరూపానికి ఒక దేశం అనేది లేదు, ఒక చోటు, ఒక ప్రాంతం, ఒక ప్రదేశం లేదు. అది ఎట్లాగూ అంటే, ఇటువంటి ప్రశ్నలు వస్తే మనం పరిప్రశ్న మనకు మనమే సమాధానం చెప్పుకోవచ్చు, ఇంతకు ముందు వినుంటే. లేకపోతే ఎవరన్నా అడిగి తెలుసుకోవచ్చు. ఉదాహరణ, దేశం ఇక్కడే నేను ఉన్నాను కదండి, పక్క గదిలో ఉన్నానా, ఎదురుకుండా ఇంట్లో ఉన్నానా, బజార్లో ఉన్నానా, ఆ చెట్టు మీద ఉన్నానా, ఎట్లాగూ ఇవన్నీ అంటే వీటికి ఇంకొక రకంగా ఆలోచించవచ్చు. ఎట్లాగూ గాఢ నిద్రలో నేనున్నాను. అప్పుడు ఏ దేశంలో ఉన్నట్టు నేను? ఏ ఊళ్ళో ఉన్నాను? ఏ గదిలో ఉన్నాను? దానికి చోటు అనేది లేదు. ఉంది అంతే. ఆత్మ ఉన్నది. ఎక్కడుందని? ఎక్కడో ఉంది అంతే. అది దేశం అనేటువంటి దానికి లేదు. ఇంకొక రకంగా చెబితే, ఇంకొక రకంగా చెప్పచ్చు దాన్ని. ఈ కనిపించేవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తున్నాయి అంటే మనస్సులో కనిపిస్తున్నాయి. నా మనసులో బయట ఒక వస్తువు ఉంది, ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం నా మనసులో ఉంది. నా మనసులో ముందు జ్ఞానం కలిగిందా, లేక బయట వస్తువు ముందున్నదా అంటే, సాధారణంగా లోకంలో ఉండేటువంటి చెప్పుకునే పద్ధతి ఏంటంటే, ముందు ఆ వస్తువు అక్కడ ఉంది, ఆ వస్తువును చూచేటటువంటి శక్తి నా దగ్గర ఉంది, అంటే తెలివి శక్తి ఉంది. ఈ తెలివి శక్తిని ఉపయోగించి ఆ వస్తువును చూచాను. ఇది సాధారణంగా అందరూ చెప్పుకునేదండి. దాన్ని ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. తెలుసుకునేటువంటి శక్తి ఇక్కడ ఉన్నది, అందులో ఏదో మార్పు వచ్చింది, ఆ మార్పు వచ్చినందువల్ల నాకు అది ఇవి ఇవి అవి ఉన్నట్లు కనపడుతోంది, అనుభవం కలుగుతోంది. దీనికి రుజువు ఏంటి అంటే కళ. స్వప్నావస్థ ఎట్లా ఉంది? కళ రాకముందు మంచి నిద్ర పట్టింది, నిద్రలో తెలివి ఉంది అనుకున్నాం, శుద్ధమైన తెలివి. అందులో ఏవో మార్పులు వచ్చినాయి, అది కళలాగా వచ్చింది. ఇప్పుడు కళ ఉదాహరణ ప్రకారం చూస్తే, కళలో ఉన్నవాడు కనుక ఈ విచారణ చేస్తే వాడు ఏమనుకుంటాడు, ఎన్నో వస్తువులు ఉన్నాయి, వాటిని నేను చూస్తున్నాను, ఇగో నేను ఇప్పుడు ప్రస్తుతం కొండను చూస్తున్నాను, కొండ ఎప్పటి నుంచో ఉంది, నేను ఇప్పుడు కొండ దగ్గరికి వచ్చి చూస్తున్నాను అనుకుంటాడు స్వప్నంలో ఉన్నవాడు. స్వప్నం నుంచి మనం బయటకు వచ్చాం, ఇప్పుడు మెలకువలో ఉన్నాం. ఇప్పుడు ఆలోచించామనుకోండి, దాని గురించి విచారణ చేస్తే ఏమని తేలుతుంది? స్వప్నములో కనబడినటువంటి ఆ కొండ, లేకపోతే సముద్రం, లేదా ఇతర మనుషులు, వస్తువులన్నీ కూడాను ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అవన్నీ ఎట్లా సృష్టి అయినాయి? మనం ఇప్పుడు చెబుతాం పంచభూతాలతో సృష్టి అయిందండి ప్రపంచం అంతా అనొచ్చు పాతకాలం ప్రకారం, లేదా అణువులు అన్ని కలిసి ఇటు రకరకాల పదార్థాలు వ్యాపిస్తున్నాయి అనొచ్చు. కళలో వచ్చిన ప్రపంచం ఎట్లా కనిపించింది? కళలో వచ్చిన ప్రపంచానికి పదార్థం ఏంటి అంటే తెలివే. తెలివిలోనే ఒక రకమైన మార్పు వస్తే, అక్కడే మన పంచభూతాలు మట్టి జలపై పెన్ను పిసికి బొమ్మలు చేసామన్నట్టు ఏం లేదు. ఏదో ఒక రకమైన మార్పు ఎక్కడొచ్చింది? తెలుసుకునే శక్తిలో మార్పు వచ్చినప్పుడు ఆ చలనము ఇట్లా ఆడుతున్నట్టు కనిపిస్తుంది. పూర్వం ఇవి చెప్పడం కష్టంగా ఉండేది, మనకి ఇప్పుడు సినిమాలు, టీవీలు ఇట్లాంటి ఉదాహరణలు వచ్చినాయి. టీవీ తెర నల్లగా ఉంది, దాన్ని ఆన్ చేసాం, ఎక్కడి నుంచో సిగ్నల్స్ వస్తున్నాయి, టకటక బొమ్మలు కనిపిస్తున్నాయి.
ఈ ఎక్కడి నుంచి వచ్చిన ఈ బొమ్మలు అంటే ఆ టీవీ తెరలోనే ఆ శక్తి ఉంది. తెరలో ఏవో కొన్ని మార్పులు వచ్చేప్పుడు ఏవేవో ఉన్నట్టు కనిపిస్తోంది. తీసేస్తే తెర మాత్రమే ఉంటుంది మళ్ళీ. అట్లా ఈ ప్రపంచం అంతా తెలివిలో నుంచి వస్తోంది. ఇది ప్రపంచం ముందే తయారైంది, దాన్ని నేను చూస్తున్నాను, అదొక పద్ధతి చెప్పడం. కళ్ళలో ఉన్నప్పుడు కూడా అట్లాగే చెప్తాం. కళ్ళ నుంచి బయటకు వచ్చి నాకు విచారణ చేస్తే అసలు స్వచ్ఛమైన తెలివి గాఢ నిద్రలో ఉన్నది. ఒక రకమైన తెలివి ఉన్నది అంతే. ఆ తెలివిలో ఏదో మార్పు వచ్చి ఇవన్నీ కనపడుతున్నాయి. ఇదండి వేదాంతంలో ఎక్కువగా దీన్ని చెబుతారు. ఆ విధంగా చెప్పినప్పుడు దేశ కాల విషయ అతివర్తి, దేశము కాలము దానికి లేవు. ఎక్కడ ఉంటుంది మరి అంటే రెండు రకాలుగా చెప్పొచ్చు. ఇందా చెప్పాను. ఒకటేమో గాఢ నిద్రలో వలె ఎక్కడా లేదు, అది ఎక్కడో ఉంటుందో తెలుపు దాని వెళ్ళి సూక్ష్మంగా ఉంటుంది, ఎక్కడో ఉంటుంది అంతే. ఇంకొక రకంగా చెబితే ఏదేది కనపడుతోందో అదంతా తెలివియే కాబట్టి ప్రస్తుతం కనబడుతూ ఉన్న ప్రపంచం మొత్తం అందులోనే ఉంది, తెలుగులోనే ఉంది. ఇట్లా చెప్పినా సరిపోతుంది. దేశము కాలం లేదు, అన్ని దేశాల్లోనూ ఉంది, అన్ని కాలాల్లోనూ ఉంటుంది. నిన్న ఉంది, ఇవాళ ఉంది, రేపు ఉంటుంది, కనపడేదంతా ఉంటుంది. ఆ దృష్టితోనే చెప్తుంటారు ఒక్కొక్కసారి. నేనెవరు అంటే అనంతం, అనంతోహం, నేను అనంత స్వరూపాన్ని, నేను కాలస్వరూపం, అన్ని కాలాల్లోనూ ఉన్నాను, అన్ని దేశాల్లోనూ ఉన్నాను, నాకు ఏమీ లోపం లేదు, సర్వవ్యాపిని అని కూడా అంటుంటారు. అన్ని భూతముల యందు నేనున్నాను, నా యందు అన్ని భూతములు ఉన్నాయి. ఇటువంటి మాటలు కూడా వస్తాయి, భగవద్గీతలో కూడా వస్తాయి. అంటే దీన్నే ఇంకో రకంగా చెప్పుకుంటా, అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులో అణువుగా ఉంటుందిట, మహత్తులో మహత్తుగా ఉంటుంది. ఇవన్నీ ఏవండి మనకు కలిగినటువంటి అనుభవాన్ని గురించి, అనుభవం ఏ విధంగా ప్రస్తుతం వ్యవహార సమయంలో కూడా మనకు సరిపోతుందని ఆలోచించి వివరణ వ్యాఖ్యానాలు చేసుకుంటే వచ్చేదండి. ఇవి శాస్త్రాల్లో చాలా దొరుకుతాయి మనకి. ఇప్పుడు చెప్పాను ఒక శ్లోకం, అష్టావక్ర గీత ఒకటి, వివేక చూడమని ఒకటి, భగవద్గీత కూడా చూసాం. ఏన సర్వం ఇదం తతం అన్నాడు. ఏది మారకుండా ఉంటుందంటే అంతటా ఏది వ్యాపించి ఉందో అది అంతటా ఉంటుంది, అది నువ్వే అయి ఉన్నావు, నీ స్వరూపం అది అని కూడా వచ్చింది. సరే, అవన్నీ వివరణలు అనుకోండి. మనం ఏం చేయొచ్చు వాటిని అంటే అదే చెప్పాను, ఉపయోగించుకోవచ్చు. ఎట్లా? మననము, ధ్యానము. ఏన సర్వం ఇదం అంతటా నేనున్నాను అని గాని, ఈ దేహం నేను కాదు అని గాని, నేను సాక్షి స్వరూపము అని గాని, లేదా అసంగం నాకు ఏది అంటట్లేదని కానీ, ఏదో ఒకటి మీకు నచ్చింది ఒకటో రెండో తీసుకుని దాని మీదే మననము ధ్యానము చేసుకుంటూ ఉంటే, మనస్సు నిలుపుకుంటూ ఉంటే మనం ఆత్మస్వరూపానికి ఇంకా 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 దగ్గర అవుతాం. ఇది జ్ఞానంలో రెండో పద్ధతి అన్నమాట. ఒకటేమో విచారణ, ప్రశ్న వేసుకుని మీ అంతటి మీరు తెలుసుకోవడం. రెండవదేమో ధ్యానము, మెడిటేషన్. అంటే ఒక దాని మీద దృష్టి నిలబెట్టి దాన్ని ఆలోచిస్తూ ఉంటే అది గట్టి పడుతుంది మనకి. మనం రమణ మహర్షి గారు చూశారు, మీరు వినుంటారు, చూశారు. రమణ మహర్షి గారు ఎక్కువగా నేను ఎవరు, నువ్వే తెలుసుకున్నట్టు చెప్పేవాడు. నిసర్గదత్త మహారాజు గారు నా స్వరూపానికి ఏది అంటదు, నేను శరీరం కాదు, మారేది నేను కాదు, ఇట్లా అనుకుంటూ ధ్యానం అనమాట. అనుకుంటూ ఆయనకి ధ్యానం కలిగింది. మనం ఈ రెండింటిని ఉపయోగించుకోవచ్చు అండి. మనసు బాగా శుద్ధంగా ఉన్నప్పుడు, వేరే ఇతర పనులు ఏం లేవు, బాగా శుద్ధంగా ఉన్నప్పుడు అట్లా ఆగి చూడు, నేనెవరు, సమాధానం నోటితో చెప్పొద్దు, ఊరికే అనుభవంలో చూసుకో, అట్లా చేయొచ్చు. ఇతర సమయాల్లో ఇప్పుడు చెప్పినట్టుగా మీకు నచ్చినటువంటి ఏవో కొన్ని లక్షణాలు తీసుకుని అసంగ స్వరూపము, సాక్షి స్వరూపము, నేను అకర్తని, అభోక్తని, సర్వవ్యాపకము, మీకు బాగా నచ్చినవి, బాగా అర్థమైనవి, అనుమానం లేకుండా ఉన్నవి, అటువంటి లక్షణాలను కొన్ని తీసుకుని మళ్ళీ అనుకుంటూ ఉంటే ధ్యానము అన్నారు. ఈ జ్ఞానము ధ్యానము రెండు కూడా అభ్యాసము దానికి ఎందుకు వస్తాయి. సాధన, అభ్యాసం, ఇది చాలా ముఖ్యమండి. ఇది ఇంత ముందు కూడా చెప్పాను. గ్రంథాలు చదివేటప్పుడు విషయం అర్థం చేసుకోవడం కోసంగా ఒకసారి రెండుసార్లు చదువుకోవాలి. తర్వాత దీన్ని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అన్న దృష్టి కూడా. సరే, ఇప్పుడు ఒకటి చెప్పాము, మనస్సులో గట్టిపరుచుకోవడం కోసం జ్ఞానము ధ్యానము రెండు ఉన్నాయి అనుకోండి.
మూడోది, వ్యవహార సమయంలో ఎట్లా ఉపయోగించుకోవాలి. మనకి ఎంత చెప్పినా చివరికి వ్యవహారం తప్పదు. ప్రారంభం అనండి, ఏదైనా అనండి, అవి ఇవి ఉంటాయి మనకి చేయవలసిన పనులు. సుఖ దుఃఖాలు వస్తూనే ఉంటాయి మనం వద్దనుకున్నా. దానిని ఏం చేయొచ్చు అంటే, ఈ జ్ఞానాన్ని వ్యవహార సమయంలో చొప్పించాలి. దానికి జోడి చేయాలి, జత చేయాలి, అన్వయించుకోవడం అంటారు. వ్యవహారానికి అన్వయించుకోవడం, ఇంగ్లీష్ లో అప్లికేషన్ అంటాడు. జ్ఞానాన్ని వ్యవహారానికి అప్లై చేయడం. దాన్నే భగవద్గీత సుఖ సమదుఃఖ సుఖం ధీరం. ఈ జ్ఞానం కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడు? నాను శోచించి పండిత, పండితుడు శోచించడు, సుఖ దుఃఖమును సమంగా చూస్తాడు. ఆగమాపాయను అనిచ్చా, ఇవన్నీ వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి వాటిని ఓర్చుకుంటూ ఉంటాడు, పట్టించుకోకుండా ఉంటాడు. ఇటువంటి లక్షణాలతో బాహ్య వ్యవహారములో ఉపయోగించుకుంటూ మనం ప్రశాంత స్థితిని పొందాలి. ప్రశాంత స్థితిని పొందితే అది ఫైనల్, చివరి మెట్టుకు చేరినట్టు. దాన్నే స్థిత ప్రజ్ఞ అన్నట్టు రెండో అధ్యాయంలో. ఇతర చోట్ల పండితుడు అని, గుణాతీతుడు అని, భక్తుడు అని, యోగి అని రకరకాల మాటలతో అక్కడెక్కడ వస్తుంది. మామూలుగా మనం జ్ఞాన శాస్త్రంలో జీవన్ముక్తుడు అంటాడు. బతికుండగానే మోక్షమును పొందినవాడు. జీవన్ముక్తుడు ఎట్లా ఉంటాడు? ఇట్లా ఉంటాడు, ఇట్లా ఉంటాడని కొన్ని లక్షణాలు చెప్పారు. ఓహో, జీవన్ముక్తుడు అట్లా ఉంటాడు కదా అని మనం కొంచెం ఆశ్చర్యపడచ్చు. దాన్ని మనం లక్ష్యంగా, ఆహా అటు అదే విధంగా మనం కూడా ఉండాలి కదా అని ఒక లక్ష్యం పెట్టుకోవచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటి? ఆ స్థితి ఎట్లా వస్తుంది మనకి? ప్రాక్టీస్ అంటే అభ్యాసం. ఆ స్థితి ఎట్లా వస్తుంది మనకి? స్థితప్రజ్ఞ లక్షణాలని వల్లె వేసి మళ్ళీ మళ్ళీ పారాయణ చేస్తే వస్తుందా అంటే కొంత ఉపయోగిస్తుంది. ముఖ్యంగా ఏం చేయాలంటే దాన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి, అన్వయించుకోవాలి. ఎట్లా అన్వయించుకోవాలి? దానికి మనం శ్రీ భగవానుని ఉపదేశం ప్రకారం 11వ శ్లోకం చూచాం కదండి. ఆ ముందు శ్లోకంలో ఒక మంచి మాట ఉందండి. అప్పుడు చూద్దామని వెళ్ళేసాం. వ్యాస మహర్షి చెప్పాను, భగవానుడు చెప్పింది కాదు, వ్యాస మహర్షి చెప్పినటువంటి ఒక గొప్ప వర్ణన. తమువాచ హృషీకేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే భేదం తమిదం వచః. విషాదము చెందినటువంటి వాడితో అర్జునుడితో అన్నమాట. అర్జునుడితోటి ఋషికేశుడు అంటే ఆ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు అని ఉపోద్ఘాతంగా మొదలుపెట్టి తర్వాత భగవానుడు ఉపదేశం వచ్చింది. అక్కడ వాడిన మాట ఏంటంటే, అర్జునుడేమో విషాదం అంటే శోకం, దుఃఖంలో ఉన్నాడు. పరమాత్మను ఏం వర్ణించారంటే ప్రహసన్ నివా. ప్రహసన్ నివ, హసన్ అంటే నవ్వటం, ప్రహసన్ అంటే బాగా నవ్వటం, ఇవ అంటే వలె. పక్క 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 పెద్దగా నవ్వటం కాదు, పెద్దగా నవ్వుతున్నవాని వలె ఉన్నట్టు. అంటే ఏంటి? దాన్నే మనం సాక్షి అని కూడా చెప్పుకోవచ్చు, అసంగం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచం మొత్తాన్ని కలిపి ఆయన ఏం చేస్తున్నాడు? అనుభవిస్తున్నాడు. ఎట్లా? హాయిగా, ఆనందంగా. దాన్నే లీల అంటాడు. పరమాత్మ ప్రపంచాన్ని తయారు చేసి ఏం చేస్తున్నాడంటే తన ప్రపంచాన్ని తానే అనుభవిస్తున్నాడు అని చెప్పాలి. ఇవి కూడా ఊహలేండి, కరెక్ట్ గా ఏం చేయం ఎవరికి తెలియదు ఆయన ఏం చేస్తుంటాడో. మనం ఊహించుకోగలిగినంతలో బెస్ట్ అంటే పరమాత్మ సృష్టిని ఎందుకు చేశాడు అంటే ఆయనకి లీల, ఆట, వినోదం. ఆ వినోదం ఎట్లా ఉంటుంది? ఏ చూసినా సరే నవ్వుతున్నట్లుగానే. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు కూడా, బొమ్మలు పెట్టి ఆడుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో వాళ్ళు తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు వెళ్ళి మధ్యలో సర్దుతూ ఉంటారు. వాళ్ళకేమో చాలా సీరియస్ గా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి ఆటల్లో ఇది నాది ఇది నాది ఇటేదో వాళ్ళు చాలా సీరియస్ గా తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు. మధ్య మధ్యలో ఒక్కోసారి కలిసిపోతూ ఉంటారు, ఒక్కోసారి తగాదా పెట్టుకుంటూ ఉంటారు, కానీ సీరియస్. అది చూస్తూ ఉండి దగ్గరలో ఉన్నటువంటి పెద్దవాడు ఎట్లా ఉంటాడు? పెద్దవాళ్ళు పిల్లలు బాగా ఆడుకుంటున్నారులే అంటారు. ఎప్పుడైనా అవసరమైతే కాస్త కల్పించుకొని సర్దుతూ ఉంటారు. అది ఊరికి చూస్తూ ఉండొచ్చు. వాళ్ళు ఆడుకొని, పిల్లలు ఆడుకోవాలి ఆడుకొని అంటుంటాం. అప్పుడు పెద్దవాడి దృష్టి ఎట్లా ఉంటుందంటే వినోదంగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటే వీడికి ఒక ఉత్సాహం, వినోదంగా ఉంటుంది. కల్పించుకుని నాది నీది అనుకుంటే బాధ కలుగుతుంది.
అట్లా కల్పించకుండా అది నీది ఏం లేకుండా ఈ పిల్లలు అందరి పిల్లలు మనవాళ్లే. ఇందులో వీడు గెలిచాడా వాడు గెలిచాడా వీడు ఓడిపోయినాడు ఇవి ముఖ్యం కాదు. అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటే సమయం కాలక్షేపం జరుగుతుంది. ఆడుకుంటుంటే అదొక రకమైన వినోదం. పిల్లలకి వినోదం కలగాలి, వాళ్ళని చూస్తున్నటువంటి మనకు కూడా వినోదంగా ఉండాలి. అది ఎప్పుడు కలుగుతుంది? పిల్లలు ఆడుకునే దాంట్లో మనం కల్పించుకోకుండా ఈ ఈ వీడు మా పిల్లవాడు, వీడి సంపాదనలు నేను పట్టించుకుంటాను, మా వాడు గెలవాలి ఇట్లా కాకుండా ఊరక చూస్తూ ఉంటే, నలుగురు పిల్లలు ఆడుకుంటుంటే మనవాడు లేదు మనాలే తనాలే ఊరక చూస్తూ ఉంటే అంతా వినోదంగానే ఉంటుంది. మనకి ఎవడు గెలిచినా మనం గెలిచినట్టే, ఎవడు ఓడినా మనం ఓడినట్టే. అందులో పెద్ద సుఖంగానే దుఃఖంగానే ఉండదు. ఏం జరిగింది నీకంటే కాలక్షేపం జరుగుతూ ఉన్న సమయంలో నువ్వు ఎట్లా ఉంటావు? ప్రశాంతంగానే ఉంటావు. అది లీల, భగవంతుని యొక్క లీల అన్నాడు. నాటకం, జగన్ నాటకం, నాటకం ఆడిస్తూ లీలగా చూస్తున్నాడు. అట్లాగే ఎవరు ఇప్పుడు ఒక కథ, నవలు ఇటు రాశారనుకోండి, వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుంది? కథను బాగా రాయాలి, వినేవాళ్ళకి ఆకర్షణీయంగా ఉండాలి. ఈ పాత్ర 10 పాత్రలు ఉంటాయి. అన్ని మంచి పాత్రలు ఉండవు, కొన్ని విలన్ పాత్రలు కూడా ఉంటాయి. ఆ పాత్ర ఈ పాత్ర అన్నింటినీ కలిపి కథను బాగా రచిస్తే ఏం జరుగుతుంది? వినేవాళ్ళకి వినోదం రావాలి. వినేవాళ్ళకి వినోదం ఎట్లా ఉన్నా రాసిన వాడికి వినోదం కలుగుతుంది. అబ్బా బాగా రాశానులే అనుకుంటాడు. అందులో కొన్ని పాత్రలు ఇట్లా చెడిపోయిన పాత్రలు, చిచిచి ఇట్లాంటి పాత్రలు ఏంటి అని అనుకోడు. చెడిపోయిన విలన్ అంటే ప్రతి నాయకుడు వ్యతిరేకంగా పనిచేసేవాడు, ఆ పాత్రను కూడా నేను బాగా వర్ణించాను కదా అట్లా అనుకుంటాడు. ఈశ్వరుడు కూడా అటువంటి స్థితిలో ఉంటాడండి. అప్పుడు సరిపోతుంది. ప్రహసన్నివా, బాగుగా నవ్వుచున్నవాని వలే చూస్తూ ఉంటాడు ప్రపంచం మొత్తాన్ని. పెద్ద భూకంపం వచ్చిందండి, 50,000 మంది చచ్చిపోయినారు ఒక గంటలో అన్నారు అనుకోండి. అప్పుడు వీళ్ళందరూ నా బిడ్డలే కదా అని ఈశ్వరుడు ఏడుస్తూ కూర్చోడు. లేదా ఈ సంవత్సరం వానలు బాగా పండినాయి, పంటలు బాగా పండుతున్నాయి, అందరూ సుఖంగా ఉన్నారు అని నవ్వుతూనూ ఉండడు. ఎట్లా ఉంటాడు? అది జరిగినా ఇది జరిగినా ఇది జరిగినా ఇది జరిగినా కథ రాసిన వాడు, నాటకం వేసేవాడు, సినిమా తీసిన వాడు ఎట్లా ఉంటారు? అన్ని పాత్రలు నావే, అన్ని పాత్రలు నేను కల్పించినవే. ఒకటి సుఖం వస్తే ఒకటి దుఃఖం వస్తుంది అన్నట్లుగా చూస్తాడు. ప్రపంచంలో అందరూ ఇక్కడ కొంతమంది పుడుతున్నారు, సంతోషం లేదు, అక్కడ కొంతమంది చచ్చిపోతున్నారు, దానికి సంతోషం లేదు, కొంతమంది బాధలు పడుతున్నారు, దుఃఖం లేదు, కొంతమంది మహా సంతోషపడుతున్నారు, దానికి సుఖం లేదు. అట్లా ఊరికి అన్నిటినీ వినోదంగా హాహా ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అన్నట్లుగా చూస్తూ ఉంటే అది నవ్వుతున్న వాని వలె చూడటము. ఈ లక్షణం భగవంతుడికి చెప్పారు, పరమాత్మకి. శ్రీకృష్ణుడు ఆ విధంగా బోధించాడు. మనం కూడా దానిని లక్ష్యంగా పెట్టుకోవాలి. స్థిత ప్రజ్ఞ అన్న మాటతో వర్ణించింది అదండి. స్థిత ప్రజ్ఞ లక్షణాలు కొన్ని చెప్పారు అక్కడ. అన్నిటి సారాంశం ఏంటంటే ఇది, నవ్వుతున్న వాని వల్లే చూస్తూ ఉండటం. దాన్ని ఇంకొక మాటకు చెప్పాలంటే అన్నిటినీ సాక్షిగా చూస్తూ ఉండటం. ఇంకో రకంగా చెప్పండి, అసంగంగా చూస్తూ ఉండటం. ఏది వద్దంటం కాదు, ఈ పరిస్థితి ఇట్లా ఉండాలి, ఈ పరిస్థితి ఇట్లా ఉండకూడదు అంటం కాకుండా ఏ పరిస్థితి ఎట్లా వచ్చినా సరే అసంగంగా సాక్షిగా నవ్వుచున్నట్లుగా చూస్తూ ఉంటే అది స్థిత ప్రజ్ఞ, అది జీవన్ముక్తి. భగవంతుడికి అటువంటి లక్షణంతో వర్ణించారు. ఆ లక్షణాన్ని మనం ఆదర్శంగా పెట్టుకుని దాన్ని ఉపయోగించుకుంటూ అభ్యాసం చేయవచ్చును. అభ్యాసం చేయవచ్చు. ఎట్లా? ఎన్నో సమయాలు మనకి ఎక్కువగా నవ్వుతూ ఉన్నట్లుగా చూసేటటువంటి పరిస్థితులు ఉండవు. కొంత ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది, కోపం వస్తుంది, కోరికలు వస్తూ ఉంటాయి, తహతహలాడుతూ ఉంటుంది, చిరాకుగా ఉంటుంది. ఇటువంటి రకరకాల వికారాలు అంటారంటే మనసులో కలిగేటటువంటి మార్పులు. ఎన్నో వికారాలు వస్తూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉండడం ఎట్లా కుదురుతుందండి? నవ్వుతున్నట్టు చూడటం ఎట్లా కుదురుతుంది అంటే అభ్యాసం చేయాలి. ఏంటంటే అభ్యాసం అంటే పెదవులు ఇట్లా పెద్దగా పెట్టి హాహా అంటమా? ఆ అభ్యాసం కాదు. ఆత్మస్వరూపాన్ని చూస్తూ ఉంటే వెనకాల ఎన్ని రకాల మార్పులు వస్తున్నా మారకుండా ఉండేటటువంటి స్వరూపాన్ని చూస్తూ ఉంటే అప్పుడు కుదురుతుంది. మారటంలో ఏది మారటంలా? భగవానుడు చెప్పింది కూడా అదే.
వీళ్ళు పుడుతున్నారు, వీళ్ళు చూస్తున్నారని ఎక్కడ పుట్టడం లేదు, చావడం లేదు. బాల్యావస్థ కౌమారంగా మారింది, కౌమారం యవ్వనంగా మారింది, యవ్వనం ముసలితనంగా మారింది, తర్వాత చనిపోతున్నాడు. ఈ అవస్థలు మారుతున్నాయి. తత్ర కాపరిదేవున, అక్కడ ఏమిటి ఏడవలసిన పరిస్థితి ఏముంది నీకు? చూస్తూ ఉంటే ఏదో పోతుంది 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 అనుకున్నాడు, బాధపడతాడు. భగవాను దృష్టి ఏంటి, పోయేది ఎక్కడికి పోతుంది? చచ్చిపోయినాడు అన్నారు అనుకోండి, 50,000 మంది చచ్చిపోయినారు అన్నాం ఇందాక ఉదాహరణ. 50,000 మంది చచ్చిపోయినారంటే ఎక్కడికి పోయినారు? ఎక్కడికి పోలా. ఈ వేషం మార్చి ఇంకో వేషం వేశారు నాటకంలో, అంతే. ప్రపంచంలో ఏది పోయేది లేదు, వచ్చేది కొత్తగా వచ్చేది లేదు, ఉన్నది పోయేది లేదు. ఆ దృష్టితో చూస్తూ ఉండటం జ్ఞానం. ఆ దృష్టిని మనం పెట్టుకోవాలి. మనకి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి ప్రపంచంలో ఉన్నప్పుడు. మనం ప్రపంచంలో ఉంటూనే దృష్టిలో మార్పు తీసుకురావాలి. ప్రపంచ దృష్టిని తగ్గించుకుని ఆత్మ దృష్టిని ఎక్కువగా పెట్టుకోవాలి. ఆత్మ దృష్టి అంటే ఏంటి? ఒక మాటలో చెప్తే, ఆత్మ అంటే పెద్ద పెద్ద అక్కర్లేదు మాటలు, ఒక మాట, మారకుండా ఉండేది అని పెట్టుకోండి. ప్రస్తుత సందర్భం మారకుండా ఉండేదానిని దృష్టిలో పెట్టుకుని మార్పులన్నింటినీ చూస్తూ ఉండొచ్చు. తర్వాత ఏం జరుగుతుంది? అది మర్చిపోకుండా దీన్ని చూస్తూ ఉంటే మనకు వచ్చేది లేదు, పోయేది లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు. తెర మీద బొమ్మలు వస్తున్నాయి, మనం ఏంటి, మనకేదో అనుకూలంగా ఉన్న దాంతో ఏకీభావం చెందుతూ ఉంటాం. తెర మీద బొమ్మల్లో కూడా హీరోను హీరోయిన్ ఎవరు ఉంటే వాళ్ళతో ఏకీభావం చెబుతాం. విలన్ వస్తే వాడి మీద కోపం. ఇవన్నీ మనకు కలుగుతూ ఉంటాయి తెలియకుండానే. ఇది క్రికెట్ ఆడుతున్నారు, మన దేశం వాళ్ళ మీద మనకి మమకారం ఉంటుంది. మన దేశం వాడిని అవతల వాడు ఎవడన్నా ఓడిస్తూ ఉంటే వాడి మీద కోపం ఉంటుంది. తెలియకుండానే మనం ఏదో దాంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాం. జ్ఞాని దృష్టి ఎట్లా ఉంటుంది? మార్పు, అన్ని మారటమే మారటమే మారటమే, ఏది నిలబడదు. ఇవాళ ఉన్న ఆట రేపు ఉండదు, నిమిషానికి మారిపోతుంది. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు, పొద్దునున్న పరిస్థితి ఇప్పుడు ఉండదు, గంట క్రితం ఉండదు, 5 నిమిషాల క్రితం ఉండదు. మారుతున్నాయి మారుతున్నాయి మారుతున్నాయి. నేను మారటం లేదు కాబట్టి నాకేమైనా అయిందా? ఏమీ కాలేదు. ఇదండి. ఎటువంటి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నా ప్రపంచంలో మనం ఈ బోధ మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. అంటే జ్ఞానం మీద ఆధారపడి, ఇందా చెప్పాం, జ్ఞానం ఆగి చూడు అని అనుభవంలో చూడటం ఒకటి, లేదా దాన్ని ధ్యానం చేస్తూ 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 దాన్ని గట్టిపరుచుకోవటం, మధ్య మధ్యలో అనుభవం కలుగుతూ ఉంటుంది, అది ధ్యానం. అదొక పద్ధతి అనుకోండి. ఆ రెండు జ్ఞానాన్ని, సిద్ధాంతాన్ని, అనుభవాన్ని అభివృద్ధి పరుచుకోవటం. దాన్ని వ్యవహార సమయంలో చూసుకుంటూ ఉండటం అసలైనటువంటి ప్రయోజనం మనకి. కాసేపు పుస్తకం చదువుకున్నాను, కాసేపు ధ్యానం చేసుకున్నాను, చాలా హాయిగా ఉంది అంటాం మంచిదే, కానీ చాలదు. పూర్తి ఉపయోగం రావాలంటే నీకు వ్యవహార సమయంలో కూడా నిశ్చలంగా ఉండగలగాలి. ఎట్లా కుదురుతుంది అంటే ఇట్లా, ఈశ్వరుని దృష్టితో. ఈశ్వరుడు అంటే ఎవరు మనకి తెలియదు అంటే, ప్రస్తుతం ఈ భగవద్గీత సందర్భం తీసుకుంటే శ్రీకృష్ణుడి దృష్టితో. శ్రీకృష్ణ పరమాత్మ ఏమో నవ్వుతున్నట్లుగా చూస్తున్నాడు, అర్జునుడేమో విషాదంతో చూస్తున్నాడు. అదేమో జ్ఞాని, ఇదేమో అజ్ఞాని. మనం ఏం చేయాలి? అజ్ఞాని స్థితిలో నుండి జ్ఞాని స్థితిలోకి మారాలి. శ్రీకృష్ణుడు ఒక్కడేనండి జ్ఞానిలాగా ఉంటాడు అనుకోకూడదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, మనకు తోడొస్తుంది విభూతి యోగంలో, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని వస్తుంది. నేను సర్వభూతముల హృదయంలో ఉన్నది నేనే అంటాడు. అంటే ఆ పరమాత్మ స్వరూపం అక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది అని కాదు, అందరిలోనూ ఉన్నది. అందరిలో ఉన్న సంగతి తర్వాత చూసుకుందాం, ముందు నాలో ఉన్నది. నాకు ముఖ్యమైనది అది, నాలో ఉన్నది. నాలో ఉన్న పరమాత్మ ఎట్లా ఉంటాడంటే, అన్ని కూడా అనవసరం అని ప్రస్తుతం మన సందర్భాన్ని బట్టి చూస్తే మారకుండా ఉంటుంది. మారకుండా అంటే సుఖ దుఃఖాలు పొందకుండా, భోక్తగా ఉండకుండా, అభోక్త, అకర్త, ఏం పని చేయకుండా, ఏది అనుభవించకుండా అట్లా ఊరక ఉంటాడు. ఊరకుంటాడంటే మరి అది ఏం పని, అందులో ఏం సుఖం ఉందంటే, ఊరకుండటంలోనే సుఖం ఉంది. సహజమైన సుఖం, సహజమైన ఆనందం ఉంది. ఎట్లాగండి రుజువు ఏంటంటే గాఢ నిద్ర. ఊరకుంటే, ఏం చేయకుండా ఉంటే నీకు సుఖం ఉందిగా. ఆ స్వరూపం ఉంది, అదే పరమాత్మ.
నేను అందరి హృదయాల్లో ఉన్నాను అన్నాడు. ఆయన అన్న దాన్ని మనం అప్లై చేసుకుంటే నేను అనేది ఏదైతే ఉందో, విచారణ చేసుకుంటూ పోతే ఆగిపోయినప్పుడు ఏ స్థితి ఉందో అది నేను అని తత్వమసి భావయాత్మని, దాన్ని భావిస్తూ ఉండు అంటే ధ్యానం చేసుకుంటూ ఉండు, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండు, అదొక పద్ధతి. దాని వ్యవహారంలో చూపించడం మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అప్పుడే మనకి సంపూర్ణమైనటువంటి, అంటే ఎల్లప్పుడూ హాయిగా ఉండేటటువంటి స్థితి చేకూరుతుంది. దాన్నే జీవన్ముక్తి అన్నారు. జీవన్ముక్తి కోసం ఏం చేయాలంటే ఇంతకు ముందు విన్న విషయాల్ని మళ్ళీ మళ్ళీ మనం ఆచరణలో పెట్టడానికి చూడాలి. ఆచరణలో పెట్టడం ఎట్లా? ఏదైనా సుఖం వచ్చింది అనుకోండి, సుఖం వస్తే ఏమనాలి మనం? సుఖం వచ్చింది, ఇప్పుడు దాని మీద విచారణ చేయాలి, లేదా ధ్యానం చేయొచ్చు, రెండిట్లో ఏదో ఒకటి. ఎవరికి వచ్చింది సుఖం? ఎవరికి వచ్చింది? లేదా దుఃఖం వచ్చింది, ఎవరికి వచ్చింది దుఃఖం? నాకు వస్తోంది సుఖం, దుఃఖం. నేనేమైపోతున్నాను? సుఖం వచ్చినప్పుడేమో హాయిగా అట్ట తేలిపోతున్నట్టు, బాగుంది అన్నట్టుగా ఉంది. దుఃఖం వస్తేనేమో కుంగిపోయినట్టుగా ఉంటుంది. మరి నేనెవరు? నేను మాట్లాడలా. కోటి బాధలు, కోటి సుఖములు, మనకి చూడండి, మన అనుభవాలే ఇవన్నీ, మన అనుభవాలే. శాస్త్రం చెప్పింది కూడా అక్కడ మన అనుభవం నుంచి తీసుకోవచ్చు. కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు. చూడండి, కోటి బాధలు, కోటి సుఖములు, కోటి కోటి వికారములు. వికారములు అంటే మనసులో వచ్చేటువంటి మార్పులు, రకరకాలు. కామం, క్రోధం, అసూయ, ఈర్ష్య, ద్వేషము, చిరాకు, పరాకు, ఇట్లాంటివి ఏవో చెప్తుంటాగా, అవన్నీ వికారములు. ఇట్లాంటివి ఎన్నో వచ్చినాయి మన జీవితంలో ఇప్పటి వరకు, ఇక ముందు కూడా వస్తూనే ఉంటాయి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి నియమం, అది మారుతూ ఉండటం. వస్తే ఏముంటుంది ఇది? మన అనుభవంలోనే ఉన్న మాట చెప్తున్నానండి. ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. ఏమి మారకుండా తెలుసుకునేటటువంటి సాక్షి స్వరూపం ఉన్నది. అక్కడికి రావాలి మనం, ఏ వికారం వచ్చినా సరే. కిందసారి చెప్పుకున్నాం చూడండి, కోపం వచ్చినా కాదు, కామము క్రోధం ఎట్లాగో అన్నాడు భగవద్గీత 3వ అధ్యాయంలో వస్తుంది. కామక్రోధం వస్తే ఏం చేయాలి అంటే ఏదో కొద్దిగా చెప్పారు దాని గురించి. చివరిలో ఏమన్నారంటే, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. కామం అనేటువంటి శత్రువుని జయించాలి ఎట్లాగంటే బుద్ధే పరం బుద్ధ్వా అన్నాడు. బుద్ధి కంటే పరువము గొప్పది వేరైనది అటువంటి దానిని తెలుసుకొని, బుద్ధి కంటే వేరైన దాన్ని తెలుసుకుని అంటే ఆత్మస్వరూపం, నీ స్వరూపమే. అంటే నీకు ఎటువంటి వికారములు కలిగినా, ముఖ్యంగా కోరికలు, రకరకాల కోరికలు వస్తుంటాయి కదా, అదొక వికారం. ఆ కోరిక ముదిరినప్పుడు తీరితే సుఖము, తీరకపోతే దుఃఖం. మొదట్లోనే చూస్తే కోరికలు అనుకోండి, రకరకాల కోరికలు వస్తూ ఉన్నప్పుడు ఏం చేయొచ్చు వాటిని అంటే, బుద్ధి కంటే వేరైన దానిని చూసి అన్నాడు. ఇది అభ్యాసం అండి. అంటే మనం అక్కడక్కడ ఈ శ్లోకాలు వచ్చినప్పుడు ఏరుకోవాలి అందులో మనం ఏ విధంగా అభ్యాసం చేయొచ్చు అని. బుద్ధి కంటే వేరైన దానిని, గొప్ప దానిని చూస్తూ కామాన్ని జయించాలి. నాకు కోరికలు వస్తున్నాయి, నాకు కోపం ఎక్కువగా ఉంటుందండి, నాకేదో భయంగా ఉంటుందండి, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు. వాటిని జయించడానికి ఏదో లోకంలో సామాన్యంగా ఏవో చేసేవి చేస్తుంటారు అనుకోండి, తాత్కాలికంగా కొన్ని ఉపయోగించవచ్చు. అసలైన పద్ధతి ఏంటంటే ఇది, నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే అన్నీ పోతాయి. ఏ వికారం వచ్చినా సరే ఒకటే మందు, బుద్ధి కంటే పరమైనటువంటి దాన్ని, గొప్పదైన దాన్ని, వేరైన దానిని తెలుసుకోవాలి. బుద్ధే పరం బుద్ధ్వా. ఇప్పుడు దుఃఖం వచ్చింది అనుకోండి, ఏదో ఒక రకమైన దుఃఖం వచ్చింది. దుఃఖం వస్తే ఏమనాలి? ఎవరికి దుఃఖము? నాకు. ఏం జరుగుతోంది? కళ్ళమ్మ నీళ్లు వస్తున్నాయి, గుండెలంతా ఎగిరి పడిపోతున్నట్లు అనిపిస్తోంది, ఇటువంటిదే జరుగుతోంది. అయితే నాకేమైనా అయిందా? ప్రశ్న వేసుకో, నాకేమైనా అయిందా? కళ్ళమ్మ నీళ్లు వస్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి కానీ నాకేమైంది?
నీరు కారిపోయేటటువంటి స్వరూపం ఉందా నాది? స్వభావం, నా స్వభావంలో నీరు కారడం అనేది ఉందా? కళ్ళకు ఉంది, కళ్ళు ఏడుస్తున్నాయి, నాకేమైంది? నా స్వభావం ఏంటి? ఊరక తెలుసుకోవటం అంటే సాక్షి. అది నేనైతే ఈ ఏడుపు ఎవరికి ఉంది? నాకు కాదు. ఇదంటే దుఃఖాన్ని తగ్గించుకోవడానికి లోకంలో ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఎక్కువ ముఖ్యంగా చేసేది ఏంటంటే మరలించుకోవడం, మనస్సు మరలించి వేరే దాని మీద పెట్టుకుని ఆ పనులు ఈ పనులు వాళ్ళతో వీళ్ళతో కబుర్లు చెప్పుకోవడం, ఏదో ఆడుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే తగ్గుతుంది. అది లోకంలో అందరూ చేసే పని. జ్ఞాన మార్గంలో మనం చేయవలసిన పని ఏంటి? సుఖమైనా సరే దుఃఖం ఏ విధమైన వికారం వచ్చినా ఎవరికి ఈ వికారము అని ప్రశ్నించి పరిశీలన చేస్తూ ఉంటే మీకు సమాధానం రావాలి. ఏమని? నాకు కాదు. మొదటి మెట్టు నాకు దుఃఖం వచ్చింది. రెండో మెట్టు ఆ ఎవరికి దుఃఖం అనే ప్రశ్న. మూడో మెట్టు నాకు కాదు. మరి దుఃఖం శరీరానికి ఉన్నది, మనసుకు ఉంది, అది నాకు అనవసరం, దాని గురించి పట్టించుకో, నాకైతే లేదు అని ఈ విధంగా అభ్యాసం అంటే ఇది ఉపయోగించుకోవడం. జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే వచ్చేది ఏంటి? స్థిత ప్రజ్ఞ లేక జీవన్ముక్తి. దాన్ని ఇక్కడ ప్రహసన్నివా, చక్కగా బాగా నవ్వుచున్న వాని వలె ప్రపంచాన్ని చూడగలగడం. మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది. మంచి జరిగిందని పొంగిపోవడం లేదు, చెడు జరిగిందని పొంగిపోవడం లేదు. మనకి జరగచ్చు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జరగచ్చు, మన సమాజానికి, మన దేశానికి, ప్రపంచం మొత్తంలోకి ఎవరికొకళ్ళకి అవి ఇవి 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 జరుగుతూనే ఉంటాయి. మనం ఎట్లా ఉండాలి? ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి. సాక్షి ఊరక చూస్తూ ఉండటం, ఇది అభ్యాసం చేయదగినటువంటిది విషయం అండి. అది ఎటువంటి? ఎప్పుడు? వ్యవహార సమయంలో చేయదగినటువంటి అభ్యాసం. ఇది కూడా చేస్తూ ఉండాలి. విషయం అర్థం కావడానికి పుస్తకాలు చదువుకోవడం ఉంటే, రకరకాలుగా ప్రశ్నించడం, సత్సంగాలు అవి ఇవి ఇది ఇది తెలుసుకోవడం అంతా ఉంటుంది. తర్వాత అనుభవం పొందడానికి ఆగి చూడు, విచారణ చేయి, నేనెవరు, ఇంకా ఇంకా లోపలికి వెళ్ళి చూడు, నీకు నువ్వే అనుభవంలో చూసుకో, అది జ్ఞానం. లేదా కలిగిన జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ పదిసార్లు అనుకుంటూ మననం చేస్తూ చేస్తూ మళ్ళీ దాన్ని ధ్యానం నిధిధ్యాసంలోకి వెళ్ళి గట్టి చేసుకుంటాం. అదొక పద్ధతి. అయితే వ్యవహార సమయంలో ఉపయోగించుకోవడం, వీటికి శాస్త్రంలో పేర్లు పెడతారు. ఒకటేమో తత్వజ్ఞానం అంటే సిద్ధాంతాన్ని తెలుసుకోవడం. రెండవది మనోనాశం అంటే మనస్సును కాస్త ఆపేసి నేను వేరుగా ఉన్నాను అని చూసుకోవడం. మూడవది వాసనాక్షయం. కళ్ళు మూసుకొని నేను వేరుగా ఉన్నాను, హాయిగా ఉన్నాను అనుకోవటం కాదు. వ్యవహార సమయంలో కూడా దానిని గుర్తించడానికి ప్రయత్నించటం. ఎట్లా కుదురుతుందంటే జ్ఞానం. ఇదే ఒక ప్రశ్న వేసుకోవటం, నాకు అంటదు, అందుకు నాకు అంటలేదు అని సమాధానం వస్తే ఉత్తమం. ఒక్కోసారి రాదు, తీవ్రమైనటువంటి బాధలో ఉంది, ఆందోళనలో ఉంది, అసలు మనస్సు విచారణ, ప్రశ్న వేసుకోవడం, సమాధానం ఆ పరిస్థితి లేదండి ఇప్పుడు అంటే మొండిగానైనా అనుకోవచ్చు. అసంగోహం 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 పునః పునః బ్రహ్మజ్ఞానావళి మాలా అని ఒకటి ఉంది. బ్రహ్మజ్ఞానం అంతా ఇవే ధ్యానానికి ఉపయోగించం. అసంగోహం 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 పునః పునః సచ్చిదానంద రూపోహం అహమేవాహమవ్యయ అని వస్తుంది. అసంగోహం అసంగోహం అసంగోహం, నాకు ఏదో అంటదు 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 అని మొండిగానైనా అనుకోవచ్చు అండి. ఇది కూడా అభ్యాసమే. ఒక ప్రశ్న వేసుకొని నాకు కాదు కదా అని వేరు చేసుకొని చూడగలిగితే ఉత్తమం. జ్ఞానం అయిపోయింది, పని అయిపోయింది. ఒక్కసారి ప్రశ్న వేసుకుని నాకు కాదులే అనుకుంటే మీరు బయటపడ్డారు, శాంతంగా ఉన్నారు. మనకి బలం తక్కువైనందువల్ల కానీ, జ్ఞానం తక్కువైనందువల్ల కానీ, లేక పరిస్థితులు మరీ విపరీతంగా వచ్చేసి మన కింద మీద పడేస్తున్నాయి, మనస్సు నిలవట్లేదు, మనస్సు తమోగుణం రజోగుణంతో మునిగిపోయింది, ప్రశ్నిస్తే సమాధానం వచ్చే పరిస్థితి లేదు అన్నప్పుడు మనం మొండిగానైనా అనుకుంటూ ఉండొచ్చు. అసంగోహం 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 అసంగోహం. ఏంటమ్మా ఏడుస్తున్నావు, అసంగం అంటున్నావు ఎట్లాగంటే, ఇటువంటి ఏడుపులు నేను చాలా చూశాను, ఎన్నో వచ్చినాయి ఎన్నో పోయినాయి. ఇది మన యుక్తి, ధైర్యం. ఇట్లాంటి ఎన్నోసార్లు ఏడ్చాం, ఎన్నోసార్లు వచ్చినాయి, ఎన్నోసార్లు పోయినాయి. అట్లా ఇది కూడా వస్తుంది పోతుంది. ఆగమాపాయనో అంటాడు భగవానుడు. ఆగమాపాయనో అనిత్యాహ. ఇది వచ్చినాయి పోయినాయి, వచ్చినాయి పోయినాయి. ఈ ధైర్యాన్ని పొందాలి. మన ఏంటి, ఇంతకు ముందు మనకి జ్ఞానం వల్ల కానీ, చదువుకున్న సిద్ధాంతాలను చదువుకోవడం వల్ల కానీ ఒక ధైర్యం వచ్చి మన అప్పటికప్పుడు మన సుఖ దుఃఖాలని తీసేసుకోలేకపోయినా, వికారాలను తీసేసుకోలేకపోయినా, ఆ ధైర్యాన్ని ఉపయోగించి అసంగోహం 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 అని కానీ, సచ్చిదానంద రూపోహం అన్నాడు. ఆనందమే నా స్వరూపం, ఆనందమే నా స్వరూపం. గాఢ నిద్రలో ఉన్నది నేను. ఈ దుఃఖం వస్తుంది వస్తుంది వస్తుంది, అట్లా దుఃఖం వచ్చి 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 అట్లాగే ఒక కులికిపాటు కూడా వచ్చింది అనుకోండి, ఏడుస్తూ ఏడుస్తుండగా
కాస్త కునికిపాటు వచ్చి ఒక క్షణం 2 క్షణాలు, 1 నిమిషం 2 నిమిషాలు నిద్రపోయాం వస్తుంటుంది. అటువంటి వాళ్ళని చూస్తుంటాం మనం. ఆ సమయంలో ఆనంద రూపోహం, సచ్చిదానంద రూపోహం, ఆనందం అదే నా స్వరూపము అనేటటువంటి విషయాన్ని కూడా మనం అభ్యాసం చేస్తూ ఉండొచ్చండి. ఇది కూడా ఒక అభ్యాసం. అంటే వ్యవహార సమయంలో అభ్యాసం. ఈ అభ్యాసం చేస్తూ ఇందులో మనం ఏమండి ఇవి చాలా కష్టంగా ఉన్నాయి, స్థితప్రజ్ఞ లక్షణాలు చాలా భయంకరంగా ఉంటాయి, అబ్బో మనకి ఎప్పుడు కుదరవు, గుణాతీతం లక్షణాలు అబ్బాబో ఇంకా ఎక్కువగా ఉంటాయి, ఏదో తత్వమసి అంటుంటారు, హం బ్రహ్మాస్మి అంటారు, అవి మనకేం అర్థమే కావట్లేదు. అదంతా అక్కర్లేదండి, అంత భయపడక్కర్లా. ఇది జ్ఞానం ఎటువంటిదంటే ఎంత కుదిరితే అంత హాయిగా ఉంటుంది. దాని పోలిక ఆకలేసిన వాడికి ఎంత తింటే అంత ఆకలి తీరుతుంది. ఒక్క ముద్ద తింటే కాస్త నయం, 10 ముద్దలు తింటే ఇంకాస్త నయం, కడుపు నిండా తింటే అమ్మ చాలు అని వస్తుంది. మీరు కడుపు నిండేదాకా తినలేకపోయినా అంటే భగవద్గీతలో చెప్పినటువంటి స్థిత ప్రజ్ఞ లక్షణములు, అన్ని కోరికలను పూర్తిగా వదిలేసిన వాడై ఉంటాడు. వికారములు లేకుండా, భయము, ఉద్వేగము, ద్వేషము ఇవన్నీ లేకుండా ఉంటాడు. అంత లేకపోయినా మనం కొంతవరకు సాధిస్తే ఆ కొంతవరకు మనం హాయిగా ఉంటాము. కాబట్టి ఈ హాయిని మనం వ్యవహార సమయంలో గుర్తించవచ్చు. అది ఇంకా ఇంకా ధైర్యం ఇస్తుంది మనకి, ఒకసారి 2 సార్లు చేస్తే. అందుకని దీన్ని మొదలుపెట్టి మనకి ఎప్పుడెప్పుడు వికారములు వస్తుంటాయో అప్పుడప్పుడల్లా దీన్ని ఉపయోగించుకుని నాకు కాదు, నేను వేరుగా ఉన్నాను, నేను వేరుగా ఉన్నాను, నేను వేరుగా ఉన్నాను, అసంగోహం అసంగోహం అసంగోహం, సాక్షి సాక్షి, ఎన్ని వచ్చినా ఎన్ని పోయినా ఏమి మారక ఎరుగు సాక్షి, నాకేం కాలేదు ఏం కాలేదు అనేటువంటి దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే జ్ఞానం ఇంకా గట్టి పడుతుంది. ఇంతకుముందు మన పుస్తకాలు చదువుకున్న జ్ఞానం కూడా వ్యవహార సమయంలో దాన్ని అన్వయించుకుంటూ చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది చాలా మంది అనుభవంలో ఉన్నదే. భగవద్గీత నేను 20 ఏళ్ల క్రితం చదివానండి. ఇప్పుడు చదువుతుంటే నాకు ఇంకొంచెం బాగా అర్థమవుతోంది. అప్పుడు చదివాను ఇప్పుడు చాలా తేడా ఉంది. కింద సంవత్సరం అష్టావకర గీత చదివాను, ఇప్పుడు చదివితే ఇంకా బాగా అర్థమవుతోంది అన్నట్లుగా ఉంటుంది. ఎందుకు? మన అనుభవం పెరిగిన కొద్దీ ఆ పరిచయం, గ్రంథ పరిచయము, సిద్ధాంత భాగం కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. అట్లాగే మనస్సు కూడా ఇంకా తేలిగ్గా ఆగిపోతూ ఉంటుంది. ఈ అనుభవంలో చూసుకుని నాకేం కావట్లేదు కదా అని గట్టిపడుతూ ఉంటే ఆగు అన్నప్పుడల్లా ఆగు, ఆగి చూడు, అది కూడా ఇంకా తేలిక కుదురుతుంది. అందుకని శాస్త్రంలో చెప్పారు, మనకి యోగ వాసిష్టంలో వస్తుంది, పంచదశ యోగ విద్యారణ్యుల వారి పంచదశలో వస్తుంది. సాధన మొత్తాన్ని 3 మాటలు చెప్పొచ్చు: తత్వజ్ఞానము, మనోనాశము, వాసనాక్షయము. ఈ మూడింట్లో ఏది మొదలు, ఏది రెండోది, దీని తర్వాత ఇది. తత్వజ్ఞానం తర్వాత అభ్యాసం చేసి మనోనాశం పొందాలి, మనోనాశం తర్వాత వాసనాక్షయం జరగాలి అనేది ఏం లేదు. మూడింటిని కలిపి చెయ్యి, ఏది కుదిరితే అది, ఏది కుదిరితే అది, ఎంత కుదిరితే అంత చేస్తూ ఉంటే ఒకదానికొకటి సహకరిస్తూ చివరికి మనకి పరిపూర్ణమైనటువంటి స్థితి కలుగుతుంది. అందుకని చివరిగా ఒక మాట వివేకానంద స్వామి వారు ఏం చెప్పారంటే, an ounce of ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దాన్ టన్స్ ఆఫ్ థియరీ అన్నాడు. టన్నులు అంటే మీకు తెలుసు కదా, పెద్ద పెద్ద బరువు, అంత టన్నులు సిద్ధాంతాల కంటే ఒక ఔన్స్ అంటే కొద్దిపాటి బరువు. ఇప్పుడు ఏదో గ్రామో 10 గ్రాములు ఏది ఇట్లా అంటారు. ప్రాక్టీస్, అభ్యాసం మెరుగు అన్నట్టు. అందువలన అభ్యాసము లేక సాధన ఇది అన్ని యోగాల్లోనూ చెప్తూ ఉంటారు. ముఖ్యంగా భగవద్గీతలో అకర్త అభోక్త ఇటువంటి భావాలు చాలా చోట్ల వస్తూ ఉంటాయి. అంతా భగవద్గీత ఎక్కువగా వ్యవహారానికి అన్వయించుకుంటూ సాగిపోవడాన్ని గురించి చెప్తుంది. మనం కూడా దాన్ని చేస్తూ ఉండాలి. ఓం తత్సత్.